వెల్కమ్ టు మూవీ మ్యాగ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి మూవీ మ్యాక్స్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా గురించి. ఈ మూవీని అంతర్జాతీయ స్థాయిలో CCXP మెక్సికో ఈవెంట్ లో ప్రజెంట్ చేయబోతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొన్న BTS వీడియో కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉందని సమాచారం. దీంతో ఈ సినిమా మీద గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక టాలీవుడ్ నుంచి మరో ఇంటర్నేషనల్ హీట్ రాబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన వాజా 2 తెలుగు వెర్షన్ గురించి. ఇప్పటికే మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ముఖ్యంగా ఎమోషన్స్, డబ్బింగ్, కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్విట్టర్ లో పాజిటివ్ కామెంట్స్ తో పాటు ట్రెండ్ అవుతుంది. మరి ఈ డబ్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ వారం OTT ప్లాట్ఫామ్లలో వరుసగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జియో హాట్స్టార్ వంటి ప్లాట్ఫామ్లలో ఇంటర్నేషనల్ నుంచి లోకల్ వరకు విభిన్న కథలతో కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్స్ కంటే OTT వైపు ఆడియన్స్ ఎక్కువగా మలుతున్నారన్న చర్చ మొదలైంది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం శర్వానంద్ నటించిన బైకర్ మూవీ గురించి. ఇండియాలో మొదటి మోటో క్రాస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు త్వరలోనే OTT లోకి రానుందని సమాచారం. డిజిటల్ లో ఎలా రిసీవ్ అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం దర్శకుడు చంద్రు మొండేటి కొత్త హిస్టారికల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. భారీ స్కేల్ లో ఈ సినిమా ఉండబోతుందనే సమాచారం. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఇది పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడే మరో హాట్ అప్డేట్. ఈ వారం సౌత్ ఇండియన్ OTT కంటెంట్ భారీగా పెరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతూ ప్లాట్ఫామ్ మధ్య గట్టి పోటీ మొదలైంది. దీంతో వీక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం కొత్త తరహా కథలపై ప్రేక్షకులు ఆసక్తి పెరుగుతుంది. రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలపైనే ఇప్పుడు డిమాండ్ పెరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో దర్శకులు కూడా కొత్త కథల వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన డిస్కషన్. థియేటర్స్ వర్సెస్ OTT డిబేట్ మళ్లీ వేడెక్కింది. పెద్ద సినిమాలు లేకపోతే థియేటర్స్ లో ఫుట్ ఫాల్ తగ్గిపోయిందని, అదే సమయంలో OTT మాత్రం బలపడుతుందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. ఇక భవిష్యత్తులో ఈ రెండు ఎలా బ్యాలెన్స్ అవుతాయో అనేది వేచి చూడాలి. ఇప్పుడే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. కొత్త సినిమాల రిలీజ్ ప్లానింగ్ పై నిర్మాతలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. థియేటర్స్ రిలీజ్, OTT రిలీజ్ మధ్య గ్యాప్ తగ్గించే ప్లాన్ జరుగుతుందట. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే భవిష్యత్తులో రిలీజ్ స్ట్రాటజీ పూర్తిగా మారే అవకాశం ఉందట. ఇప్పుడు మరో ట్రెండింగ్ టాపిక్ చూస్తే ఇండస్ట్రీలో కొత్త హీరోలు, కొత్త కథలతో ప్రయోగాలు పెరుగుతున్నాయి. పెద్ద స్టార్ సినిమాల మధ్య చిన్న సినిమాలు కూడా మంచి హిట్స్ ఇవ్వగలవని ఈ మధ్య ట్రెండ్ చూపిస్తుంది. దీంతో కొత్త టాలెంట్ కు అవకాశాలు పెరుగుతాయన్న మాట వినిపిస్తుంది. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా గురించి. ఈ మూవీని అంతర్జాతీయ స్థాయిలో CCXP మెక్సికో ఈవెంట్ లో ప్రజెంట్ చేయబోతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొన్న BTS వీడియో కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉందని సమాచారం. దీంతో ఈ సినిమా మీద గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక టాలీవుడ్ నుంచి మరో ఇంటర్నేషనల్ హీట్ రాబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన వాజా 2 తెలుగు వెర్షన్ గురించి. ఇప్పటికే మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ముఖ్యంగా ఎమోషన్స్, డబ్బింగ్, కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్విట్టర్ లో పాజిటివ్ కామెంట్స్ తో పాటు ట్రెండ్ అవుతుంది. మరి ఈ డబ్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ వారం OTT ప్లాట్ఫామ్లలో వరుసగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జియో హాట్స్టార్ వంటి ప్లాట్ఫామ్లలో ఇంటర్నేషనల్ నుంచి లోకల్ వరకు విభిన్న కథలతో కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్స్ కంటే OTT వైపు ఆడియన్స్ ఎక్కువగా మలుతున్నారన్న చర్చ మొదలైంది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం శర్వానంద్ నటించిన బైకర్ మూవీ గురించి. ఇండియాలో మొదటి మోటో క్రాస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు త్వరలోనే OTT లోకి రానుందని సమాచారం. డిజిటల్ లో ఎలా రిసీవ్ అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం దర్శకుడు చంద్రు మొండేటి కొత్త హిస్టారికల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. భారీ స్కేల్ లో ఈ సినిమా ఉండబోతుందనే సమాచారం. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే
ఇది పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడే మరో హాట్ అప్డేట్. ఈ వారం సౌత్ ఇండియన్ ఓటీటీ కంటెంట్ భారీగా పెరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతూ ప్లాట్ఫామ్ మధ్య గట్టి పోటీ మొదలైంది. దీంతో వీక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం కొత్త తరహా కథలపై ప్రేక్షకులు ఆసక్తి పెరుగుతుంది. రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలపైనే ఇప్పుడు డిమాండ్ పెరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో దర్శకులు కూడా కొత్త కథల వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన డిస్కషన్, థియేటర్స్ వర్సెస్ ఓటీటీ డిబేట్ మళ్లీ వేడెక్కింది. పెద్ద సినిమాలు లేకపోతే థియేటర్స్ లో ఫుట్ ఫాల్ తగ్గిపోయిందని, అదే సమయంలో ఓటీటీ మాత్రం బలపడుతుందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. ఇక భవిష్యత్తులో ఈ రెండు ఎలా బ్యాలెన్స్ అవుతాయో అనేది వేచి చూడాలి. ఇప్పుడే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. కొత్త సినిమాల రిలీజ్ ప్లానింగ్ పై నిర్మాతలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. థియేటర్స్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ మధ్య గ్యాప్ తగ్గించే ప్లాన్ జరుగుతుందట. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే భవిష్యత్తులో రిలీజ్ స్ట్రాటజీ పూర్తిగా మారే అవకాశం ఉందట. ఇప్పుడు మరో ట్రెండింగ్ టాపిక్ చూస్తే ఇండస్ట్రీలో కొత్త హీరోలు, కొత్త కథలతో ప్రయోగాలు పెరుగుతున్నాయి. పెద్ద స్టార్ సినిమాల మధ్య చిన్న సినిమాలు కూడా మంచి హిట్స్ ఇవ్వగలవని ఈ మధ్య ట్రెండ్ చూపిస్తుంది. దీంతో కొత్త టాలెంట్ కు అవకాశాలు పెరుగుతాయన్న మాట వినిపిస్తుంది. ఇది వాళ్ళ మూవీ మ్యాక్స్. మరో మూవీ మ్యాక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో యువ.